భారత్‌లో చిన్నారులకు సోషల్ మీడియాను నిషేధించాలన్న వాదనలు వినిపిస్తున్నప్పటికీ, అది అంత సులభం కాదన్నది కొందరి వాదన. చాలా మంది చిన్నారులు స్మార్ట్ ఫోన్ల ద్వారానే సోషల్ మీడియాకు అనుసంధానం అవుతున్నారు. ఇది కూడా తమ తల్లిదండ్రుల మొబైల్స్ నుంచే. 90% మంది రోజుకి 3 గంటలకు పైగా వాట్సాప్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ చూస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. చాలా వరకు తల్లిదండ్రులు ఖాతాలనే పిల్లలు వినియోగిస్తున్నారు. అందువల్ల ప్రత్యేకించి పిల్లల ఖాతాలపై బ్యాన్ విధించినా పెద్దగా ఫలితం ఉండదు. స్మార్ట్ ఫోన్లలో పేరెంటల్ కంట్రోల్స్ యాప్స్ ఉన్నప్పటికీ ఈ తరం పిల్లలు సాంకేతికంగా చురుగ్గా ఉంటున్నారు. పేరెంట్ రెస్ట్రిక్షన్స్ తొలగించి మరి నచ్చిన యాప్స్ ను ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. అందువల్ల దీంతో ప్రయోజనం అంతంతే. చిన్నారులు తమ టాలెంట్ ను ప్రదర్శించేందుకు ఇవి వేదికలు అనడంలో సందేహం లేదు. మ్యూజిక్, డాన్స్, ఆర్ట్ అలా అన్ని రంగాలలో పిల్లల నైపుణ్యంతో అందరి దృష్టిని ఆకర్షించవచ్చు. ఇలా తమ జీవితాలను మలుచుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. అంతేకాకుండా విద్యార్థులకు అవసరమైన ఎంతో పాజిటివ్ కంటెంట్ సోషల్ మీడియాలో దొరుకుతుంది. కోడింగ్, కొత్త భాషలు నేర్చుకోవడం లాంటివి పిల్లలు తమకు అర్థం కాని విషయాలు, పాఠ్యాంశాలు గురించి సోషల్ మీడియా ద్వారానే తెలుసుకుంటున్నారు. అయితే తమ పిల్లలు ఏ కంటెంట్ చూస్తున్నారన్న దానిపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచడం తప్పనిసరి.